దశరథుడి దగ్గరికి వెడితే సుమంత్రుడు వెళ్ళి చెప్పాడు, నీ కుమారుడు రాముడు నీ దర్శనానికి వచ్చాడు కాబట్టి ప్రవేశపెడదాం అనుకుంటున్నాను అని. మహారాజు అన్నాడు, రాముణ్ణి సీతమ్మని లక్ష్మణుణ్ణి లోపలికి పంపించే ముందు నా భార్యలందరినీ ఇక్కడికి తీసుకురా అన్నాడు. 350 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. కౌసల్య సుమిత్ర కైకేయి కాకుండా, కౌసల్య సుమిత్ర కైకేయి పత్నులు అంటే యజ్ఞాధికారం ఉన్నవారు, యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుంటారు. భార్య అంటే ఆ అధికారం ఉండదు. 350 మంది భార్యలు, 3 పత్నులు. వాళ్ళని కూడా తీసుకొచ్చి దశరథ మహారాజు గారు ఉన్న గదిలో నించోబెట్టారు. ఎందుకనంటే సాధారణంగా అంతమందికి ఇష్టం లేని పనిని అంతమంది ముందు ఒక వ్యక్తి చెయ్యడానికి సాహసించరు. ఇంతమంది వ్యతిరేకిస్తుంటే ఒక్కళ్ళం అది జరగాలని మొండి పట్టుదల ఎక్కడ పడతానులే అని చెప్పి కొద్దిగా మెత్తపడి తన మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. 350 మంది భార్యలు, 3 పత్నులు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళకూడదు అంటుంటే రాముడు అరణ్యవాసం చెయ్యవలసిందే అని కైకమ్మ అనగలరా? అనలేదేమో అని దశరథుడి యొక్క ప్రయత్నం. అంటే మనసులో ఆ దిగులు, ఆ ఆర్తి ఆఖరి నిమిషం వరకు ఏదో ఒక మార్గాన్ని అన్వేషిస్తూనే ఉంది. రాముణ్ణి ఎట్లాగైనా తన దగ్గర ఉంచుకోవాలి, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, కైకమ్మ మనసు మారుతుందేమో అని దశరథ మహారాజు గారి యొక్క ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకురమ్మన్నాడు. వచ్చిన తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో కలిసి లోపలికి ప్రవేశిస్తుంటే దశరథుడు ఒక్కసారి రాముణ్ణి చూసి పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకోవాలనే ఆర్తితో ముందుకి పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో రాముణ్ణి చూస్తూ ఆయన వెళ్ళిపోతాడన్న బాధ చేత మూర్ఛపోయి కింద పడిపోయాడు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఆ దశరథ మహారాజు గారిని ఎత్తి కూర్చోపెట్టి నిన్ను అనుజ్ఞ అడుగుతున్నాం, మేము ఇంకా అరణ్యవాసానికి బయలుదేరుతున్నామని చెప్పారు. అంటే దశరథుడు అన్నాడు, అహం రాఘవ కైకయ్య వరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. రామ, నేను నిన్ను ఒక్క కోరిక కోరుతాను, ఆ కోరిక చేసి పెట్టు. నిజానికి నేను నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యకూడదన్న సంకల్పంతో లేను, అది నీ హక్కు. ఈ వంశంలో పెద్ద కుమారుడు రాజ్యాన్ని పొందుతాడు. ఎప్పుడు పొందడు అంటే ఆయన ఏవైనా దుర్గుణములతో కూడుకున్నవాడైతే, చెయ్యరాని పనులు చేసినవాడైతే యువరాజ పదవి ఇవ్వరు. నీ ఎందు ఏ దుర్గుణములు లేవు కాబట్టి నీకు యవరాజ్యం సంక్రమించాలి. నేను నీకు ఇవ్వాలని ఇప్పుడు కూడా అనుకుంటున్నాను, కానీ ఈ కైక నన్ను మోహపెట్టింది. 2 వరములు జ్ఞాపకం చేసి ఇప్పుడు ఆ వరములను అడ్డుపెట్టి నీకు రాజ్యం రాకుండా చేస్తోంది. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను. నేను కైకమ్మకి వరం ఇచ్చాను, రాముడికి రాజ్యం ఇవ్వను, భరతుడికి ఇస్తాను, రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమంటాను అని అన్నాను. అయిపోయింది నా ధర్మం, నేను ఇచ్చే వరాలు ఇచ్చేశాను. నేను వృద్ధుణ్ణైపోయాను, 60,000 సంవత్సరాలు. నీతో నేను యుద్ధం చెయ్యలేను. కాబట్టి నువ్వు నన్ను ఓడించేసి నువ్వు నిగ్రహించు, అంటే అవసరమైతే నన్ను తీసుకెళ్ళి ఒక కారాగారంలో పడాయి. నాకు కావలసింది ఒక్కటే, నువ్వు ఉంటే చాలు. నువ్వు అట్లా తిరుగుతూ నాకు కనపడితే చాలు. రాజ్యం నువ్వు తీసేసుకో, నా తప్పే ఉంది. నేను ఇచ్చాను రాజ్యం, కానీ రాజ్యం వీరభౌజ్యం. నువ్వు వీరత్వాన్ని ప్రకటించి నన్ను ఓడించి రాజ్యాన్ని పొందావు, నా దోషమేం లేదే. నేను కైకమ్మకిచ్చిన వరాలు యథాతథంగా అమలు చెయ్యాలనే అనుకున్నాను, కానీ నిన్ను నేను ఎదిరించలేకపోయాను. నువ్వు రాజ్యం తీసుకున్నావు, నీ వైపు నుంచి దోషమేముంది? వీరుడు రాజ్యాన్ని పొందొచ్చు కాబట్టి నువ్వు అట్లా రాజ్యాన్ని పొందు, ఈ ఉపకారం చెయ్యి అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నువ్వు భూపతివి, ఈ భూమికంతటికీ నాన్నగారు మీరు పతి. ధర్మము అనే మాట ధర్మంగానే చూడాలి తప్ప కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాలు వెతికి మినహాయింపులతో అసలు విషయాన్ని దాటడానికి ప్రయత్నం చేయకూడదు.
మిమ్మల్ని ధర్మమునందు నిలబెట్టడము అన్న మాటకు అర్థం ఏమిటి? మీరన్న మాట సత్యమయ్యేటట్టుగా చూసి పుత్రుడిగా నా ధర్మం నేను పాటించి అరణ్యవాసం చెయ్యడం. అంతేగాని నాన్నగారు చెప్పిన మాటే నేను పాటించాను, ఇది కూడా పితృవాక్య పరిపాలనే, ఆయన నన్ను నిగ్రహించమన్నారు అందుకని నిగ్రహించేసి నేను రాజ్యం తీసేసుకున్నాను, నా తప్పే ఉందని నేను రాజ్యం పుచ్చుకుంటే రేపు ప్రజలకు ఏమన్నా అర్థం అవుతుంది ధర్మం గురించి? కాబట్టి అట్లా వద్దు నాన్నగారు, నేను అరణ్యవాసమే చేస్తాను. 14 సంవత్సరములు అనుకుంటాం కానీ ఎంతలో గడిచిపోతాయి నాన్నగారు? గడిచిపోయి మళ్ళీ నేను తిరిగి వచ్చే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు పెద్ద ఉత్సవం చేయండి, నేను తిరిగి వస్తాను, మీ పాదములకు నమస్కరిస్తాను, అప్పుడు మీరు సంతోషంగా ఉందరు కానీ అని దశరథుడితో మాట్లాడుతున్నాడు రాముడు. కైక రాముడికి కనపడకుండా రాముడికి వెనక్కి నించుని దశరథుణ్ణి ప్రేరణ చేస్తోంది. అంతసేపు మాటలు ఎందుకు, పంపించేసేయి అరణ్యవాసానికి, ఆశీర్వచనం చేసి పంపు, ఇంత చర్చెందుకు ఆయనతో అని ప్రేరణ చేస్తోంది. దశరథుడు శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చ స్వారిష్టమవ్యగ్రం పంధానమకుతో భయం. నీ శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం వెళ్ళిరా రామ. నీకు శ్రేయస్సు కలగాలి అంటే ధర్మాన్ని అనుష్ఠించాలి. ఎవడు ధర్మానుష్ఠానం చేస్తాడో వాడి జీవుడు ఉన్నతిని పొందుతాడు, కీర్తిని పొందుతాడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై సకల ఈప్సితములను కూడా నెరవేర్చుకుంటాడు. అటువంటి శ్రేయస్సు కలగాలి అంటే తప్పకుండా నువ్వు వెళ్ళిరా. నీ మార్గము మంగళప్రదమై దుఃఖము లేనిదై భయం లేనిదై నువ్వు స్వేచ్ఛగా సంతోషంగా అరణ్యవాసం పూర్తి చేసుకోవాలి. గచ్చ స్వారిష్టమవ్యగ్రం పంధానమకుతో భయం. ఏ భయము లేని రీతిలో నీకు ఆ దారులన్నీ కూడా వనవాసానికి సహకరించాలి అని రామ, ఇవాళ ఒక్కరోజు ఉండు, ఇవాళ రాత్రి ఉండు, మీ అమ్మతో కలిసి ఇక్కడ ఈ రాజ్యంలో ఒక రాజకుమారుడిగా భోగాలు అనుభవించు, రేపు వెళ్ళిపోదు కానివి. ఇవాళ ఒక్కరోజు వద్దు, బయలుదేరద్దు. చూడండి, ప్రీతిపాత్రమైన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకొక్క రోజు ఉండండి, ఇంకొక్క రోజు ఉండండి అని అడగడం వెనక ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమగా అడిగాడు దశరథుడు కూడా. ఇవాళ ఒక్కరోజు ఉండి రేపు విడుదువు కానివి అని. ఈ స్త్రీ, ఈ కైకమ్మ ఉందే, ఈమె బూది కప్పిన నిప్పు, నన్ను మోసం చేసింది. కాబట్టి నిజంగా చెప్తున్నాను రామ, ఇవన్నీ నేను నిన్ను నచ్చ చెప్పడానికి చెప్తున్న మాటలు అనుకోకు, ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఆమె మోసం చేసింది తప్ప నేను కావాలని నిన్ను అరణ్యవాసానికి పంపుతున్నది కాదు, నా మనసది కానీ కాదు. ఈమె మోసం చేసింది, నువ్వేమో ఉద్ధరణ చేస్తున్నావు. ఈమె ఇప్పుడు వరాలు గుర్తు చేసి నేను ధర్మాన్ని పాటించకుండా చేసింది, నువ్వేమో నేనిచ్చిన మాట నిలబడి సత్యమునందు నిలబడేటట్టుగా నువ్వు పుత్రధర్మాన్ని పాటిస్తున్నావు అంటే రాముడు అన్నాడు, సరే నాన్నగారు మీరు చెప్పినట్టు ఇవాళ రాత్రి నేను ఉన్నాను అనుకోండి. ఇవాళ రాత్రి నిజమే భోగాలను అనుభవిస్తాను, ఏదో పర్యంకం మీద పడుకుంటాను, మంచి మంచి భోజనం చేస్తాను. రేపైనా అరణ్యవాసం చెయ్యాలిగా, రేపైనా జడలు కట్టుకోవాలిగా, రేపైనా నారచీరలు కట్టుకోవాలిగా. నాన్నగారు ఏది చెయ్యాలో అది చెయ్యవలసి ఉండగా మళ్ళీ ఈ ఒక్కరోజు భోగం కోసం ప్రయత్నం ఎందుకు? అందుకని వద్దు. నాకు సంతోషం ఎప్పుడంటే మీరు సత్యసంధులైనప్పుడు, అంతేకాని ఇలా ఓ రోజు భోగాలను భవించడం దానివల్ల కాదు. మీరు సత్యసంధులు కండి, నేను అరణ్యవాసం చేసి వస్తాను, మీ ఆజ్ఞ పాటిస్తాను, రాజ్యం సంతోషంగా భరతుడికి ఇవ్వండి అన్నాడు. త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చతే శపే. నేను సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏదుందో, నేను ఇప్పటి వరకు పాటించిన సత్యం ఏది ఉన్నదో, నేను సత్యమును ఎంత నమ్ముతానో వాటి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నాన్నగారు. నేను కూడా మీతో చెప్తున్నది, నేను మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టాలన్న తాపత్రయం తప్ప నాకు ఎవ్వరి మీద ఏ విధమైనటువంటి అక్కసు లేదు. కాబట్టి మీరు శోకించవద్దు. పైగా మీరు పెద్ద దిక్కు, మీరే ఇంత బెంగ పెట్టేసుకొని మీరే అసలు ఏమీ మాట్లాడలేని స్థితిని పొంది ఇన్ని మాటలు మూర్ఛపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత బెంగ పెట్టుకుని శోకించే కౌసల్యాదులకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు?
కాబట్టి మీరు ధైర్యాన్ని పుంజుకోండి అని చెప్పిన ఉత్తర క్షణంలో రాజుతో పాటు సుమంత్రుడు కూడా మూర్ఛపోయారు. అంటే మాటలు చెప్పచ్చేమో కానీ అవతల వారి యొక్క దుఃఖాన్ని తొలగించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. భార్యలందరూ 350 మంది గగ్గోలు పెట్టారు. ఇంత ఉద్విగ్నతతో కూడిన వాతావరణంలో కూడా కైకమ్మ మనసు మాత్రం కించిత్ కూడా చెలించలేదు. ఎంత తొందరగా రాముడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తోంది. సుమంత్రుడు కోపంతో అన్నాడు, మావమంస్తా దశరథం భర్తారం వరదం పతిం భర్తురిచ్ఛాహినారీణాం పుత్ర కోట్యా విశిష్యతే. ఓ కైకమ్మ, నువ్వు ఈ వరాలు ఎవరి కోసం అడిగావు? కేవలం నీ కొడుకు కోసం అడిగావు. నీ కొడుకు అకంటకంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడన్న ఉద్దేశ్యంతో ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని, పక్కన ఎవ్వరూ ఉండడానికి వీలు లేకుండా శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలని అడిగావు. కానీ నేనొక్కటి చెప్పనా, స్త్రీ జీవితంలో ఆమె కోరిక తీరాలని త్రికరణ శుద్ధిగా తాపత్రయపడే వ్యక్తి భర్త కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు ఎవ్వరు ఉండడు. పైగా నువ్వొక్కటి ఆలోచించు, నీ కొడుకుకి రాజ్యం ఇచ్చి నువ్వు సుఖపడగలని అనుకుంటున్నావు. కానీ నీ భర్త ఇంత ఆక్రోశించినప్పుడు, ఆయన మనసు అంత విరిగిపోయినప్పుడు, ఆయన అంత కష్టపడుతున్నప్పుడు, ఆయన నేనే ఉండను, నా ప్రాణములే సంకట స్థితిలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పినప్పుడు నువ్వింకా మొండిపట్టు పట్టడం అన్నది అర్ధరహితమైన విషయం, నైతికతకే దూరం. భర్తురిచ్ఛాహినారీణాం పుత్ర కోట్యా విశిష్యతే. అనుకూలముగా ప్రవర్తించేటటువంటి 1,000,000 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా భార్యకి భర్త కన్నా అనుకూలమైన వ్యక్తి లోకంలో వీరొకడు ఉండడు. కాబట్టి నీ భర్త విషయంలో నువ్వు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఎంతసేపు కొడుకని కొడుకు గురించి ఆలోచిస్తున్నావు, భర్త గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా రాముడే అరణ్యానికి వెళ్ళిపోతే మేమందరం కూడా అడవికి వెళ్ళిపోతాం. అప్పుడు అడవి అయోధ్య అయిపోతుంది, అయోధ్య అడవి అయిపోతుంది. నిన్ను ఇంత దుర్మార్గురాలివని తెలియక దశరథ మహారాజు గారు తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి అంత ప్రేమగా చూశాడు. ఒక్క క్షణం నీ గురించి ఆలోచించే లక్షణం అసలు ఆమెకు లేదు అని తెలుసుకోలేకపోయాడు. ఇంతకాలం నుంచి భర్తగా నీతో కలిసి జీవనం చేస్తూ సంక్లిష్టమైన స్థితి ఏర్పడితే నా వైపు నుంచి ఆలోచించడానికి ప్రయత్నమే చెయ్యదు అన్న విషయాన్ని గుర్తించలేకపోవడం నిజంగా ప్రభువుగా భర్తగా దశరథ మహారాజు ఎంత విఫలమయ్యాడు. ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః యశ్చైనం పయసాసించేత్ నైవాస్య మధురో భవేత్. వెనకటికి ఒక అమాయకుడు ఒక మామిడి చెట్టుని గొడ్డలితో నరికేసి ఒక వేప చెట్టు ఒక మొక్క తీసుకొచ్చి పాతి దానికి ప్రతిరోజు పాలు పోసి పెంచాడు. ఎంత పాలు పోసి పెంచితే మాత్రం వేప చెట్టు తీయటి పళ్ళు ఇస్తుందా? నరికేసినా మాత్రం మామిడి చెట్టు తీయటి పళ్ళు ఇవ్వకుండా పోతుందా? అది ఉంటే తీయటి పళ్ళే ఇచ్చేది. వేప చెట్టు పాలు పోసి పెంచినా తీయటి పళ్ళు ఇవ్వదు. నువ్వు కూడా అంతే. నిన్ను తీసుకొచ్చి ఎంత ప్రేమగా చూసినా నువ్వు మాత్రం ఆయనకు చెయ్యవలసినటువంటి ఉపకారం చెయ్యడానికి సిద్ధంగా లేవు. ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నీకు నీ తల్లి పోలికొచ్చింది.